1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి లైఫ్ కోచ్ రామ్మెట్ గారు. సో బాగా వైరల్ అవుతున్న వీడియో, అతి బాధాకరమైన విషయం. రాధా గాయత్రి ఇది పెళ్ళై 7 నెలలకే హనీమూన్కి వెళ్ళి అనుమానాస్పదంగా మృతి చెందింది. అందరికీ అనుమానం వాళ్ళ భర్త మీద. సో అసలు ఆ సైకో భర్త ఏం చేశాడు, ఎందుకు అలా, అసలు ఎవరు చేసింటారు అనేది ఇంకా ఏ క్లారిటీ రాలేదు. సో దీని గురించి రామ్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే రామ్ గారు. నమస్తే అండి. పెళ్ళై 7 నెలలే అండి. నిజంగా 7 నెలలకి భర్త హనీమూన్కి తీసుకెళ్తున్నాడంటే ఎన్నో కోరికలతో ఉంటది భార్య, ఆశలతో పాపం మంచిగా ఎంజాయ్ చెయ్యొచ్చు అని చెప్పి. అసలే శాడిస్ట్ భర్త, సైకో భర్త అని వాళ్ళ పేరెంట్స్ అంటున్నారు, వాళ్ళ సిస్టర్స్ కూడా అంటూ ఉన్నారు. ఒక్కొక్కసారి అనిపిస్తుంది శాడిస్టులతో ఉండడం కన్నా, అంటే ఒక్కొక్క ఇన్సిడెంట్ చూసిన తర్వాత బయటికి రావడమే బెటర్ కదా, ఇంకా వాళ్ళని నమ్మే స్టేజ్ లేదు. అసలు ఆడి పైశాచికం ఎలా ఉండేది, అందరి అనుమానం. అంటే ఆ భార్య చనిపోయినా కూడా ఏమాత్రం బాధ దిగులు లేని భర్త ఎవరు అంటే ఈయననే. ఒక చుక్క కంట్లో నీళ్ళు రాలేదు అని క్లియర్ గా చెప్పేస్తున్నారు, అన్నీ కనిపిస్తున్నాయి. ఏ యాంగిల్లో చూసినా భర్త మీదే అనుమానం ఎక్కువ ఉంది. ఏమంటారు? ఖచ్చితంగా అంటే ఇప్పుడు జరిగిన ఈవెంట్స్ కానివ్వండి, ఆర్ ఏదైతే జరుగుతుందో కరెంట్లీ చూసుకుంటే అతని మీద అనుమానం రావడం తప్పులేదు. ఎందుకనంటే పెళ్ళైన కొత్త దగ్గర నుంచి లైక్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్, మొదటి రోజు నుంచి ఇప్పుడు లైక్ మొన్న తను చనిపోయేంత వరకు కూడా అసలు ఎంత అనుమానం ఉండేదంటే, అసలు చెప్పాలనంటే ఎక్కడికన్నా వెళ్ళాలన్నా వెళ్ళనిచ్చేవాడు కాదు, ఎవరితోటన్నా మాట్లాడాలన్నా మాట్లాడనిచ్చేవాడు కాదు, ఫ్రెండ్స్ని కలవద్దనేవాడంట. వీక్లీ వన్స్ ఆఫీస్కి వెళ్ళాలి ఖచ్చితంగా. ఇప్పుడు సాఫ్ట్వేర్ అంటే తెలిసిందే అందరికీ. ఇప్పుడు ఎంత వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చినా కూడా వారానికి ఒకసారి వెళ్ళడం మ్యాండేటరీ. ఆ వెళ్ళిన ఒక రోజు మళ్ళీ అందరూ తను ట్రాకర్ పెట్టేసి, ఆమె బ్యాగ్లో ట్రాకర్ పెట్టేసి రోజుకి 20-30 వీడియో కాళ్ళు. ఎక్కడున్నావు, నువ్వు క్యాబ్లో కూర్చొని ఉన్నాను, నేను క్యాబ్లో వెళ్తున్నాను ఆఫీస్కి అని అంటే వెళ్ళగానే స్టార్ట్. ఇంకా ఆఫీస్ కూడా రీచ్ కాలేదు, అప్పుడే వీడియో కాల్ స్టార్ట్. ఎక్కడున్నావు నువ్వు అంటే క్యాబ్లో ఉన్నాను, ఆఫీస్కి వెళ్తున్నాను. నీ ఇటు పక్కన ఎవరు కూర్చున్నారు, అటు పక్కన ఎవరు కూర్చున్నారు, నువ్వెందుకు వాళ్ళ పక్కన ఎందుకు కూర్చున్నావు, నువ్వు ముందు కూర్చోవచ్చు కదా, లేకపోతే ఇలాంటి మాటలన్నీ. ఆబ్వియస్లీ ఇప్పుడు ఒక క్యాబ్ అన్నప్పుడు ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ కూర్చోబెడతారు, అంతేగాని ఇప్పుడు నాకు అదే సీట్ కావాలి అని అంటే ఇవ్వరు. అట్లా నువ్వు ప్రైవేట్ క్యాబ్ బుక్ చేసుకోమా అని చెప్పేస్తారు అంతే. సో ఆఫీస్ క్యాబ్లో వెళ్ళేటప్పుడు కూడా ఎలా గోల పెట్టడం, నువ్వు అక్కడ ఎందుకు కూర్చున్నావు, ఇక్కడ ఎందుకు కూర్చున్నావు, పక్కన మీద ఎందుకు కూర్చున్నావు, ఇవన్నీ మాటలు. అండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత కూడా పద్దాక వీడియో కాల్ చేయటము, చుట్టుపక్కల ఎవరున్నారు చూపి అని అనటము, నీ సరౌండింగ్స్ చూపి అని అడగటము. ఇన్ని జస్ట్ ఇమాజిన్ అండి, ఆఫీస్లో ఉండేదే ఒక 8 గంటలు. 8 గంటల్లో 20-30 సార్లు కాల్ చేస్తున్నారు అని అంటే అసలు వర్క్ మీద ఏం ఫోకస్ ఉంటుంది? ఆ అమ్మాయి కంప్లైంట్ కూడా చేసిందంట వాళ్ళ ఇంట్లో వాళ్ళకి. ఏంటంటే ఇన్నిసార్లు ఫోన్ చేస్తుంటే అసలు నేను వర్క్ మీద ఫోకస్ చేయలేకపోతున్నాను, వర్క్ చేయలేకపోతున్నాను అని కంప్లైంట్ కూడా చేసింది ఇంట్లో. సో అంత చెప్పినప్పటికి కూడా అతనికి సంజాయించింది, అప్పటికి కూడా మానలేదు. సో ఇంత మరీ ఏంటంటే గ్రిప్లు పెట్టేసుకొని అనుమానిస్తూ ఇలా చేయటం వల్ల ఏంటంటే ఆ అమ్మాయి అప్పటికి చాలా ట్రబుల్ ఫేస్ చేసింది. 7 months అట్లా అయింది వాళ్ళ పెళ్ళి అయ్యి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక ట్రిప్కి వెళ్దాము అని ప్లాన్ చేసుకున్నప్పుడు జనరలీ ఒక చిన్న ఆశ ఏంటంటే, సరే ఇంత దీంట్లో ఇంత ప్రెషర్లో డైలీ ఇన్ని గొడవల మధ్యన ఒక బ్రేక్ తీసుకొని మనం ట్రిప్కి వెళ్తే అట్లీస్ట్ రిలేషన్షిప్ బాగుపడుతుందేమో అనే ఒక ఆశతోటి తను ఉండేది. ఆ అమ్మాయి చెప్పుకుంది కూడా, వాళ్ళ అమ్మతో చెప్పుకుంది కూడా, నాకేంటంటే సరే ఇట్లా ట్రిప్కి వెళ్తున్నాం కదా, కొంచెం రిలేషన్ ఏమైనా బాగుపడుతుందేమో అనేసి అలా కూడా ఆశిస్తున్నాను కూడా చెప్పింది తను. ట్రిప్కి వెళ్ళిన తర్వాత రాత్రి వాళ్ళు ఫిజికల్ అయ్యారు అండ్ మార్నింగ్ లేసేసరికి చనిపోయారు. చనిపోవడానికి పోస్ట్ మార్టం అవన్నీ కూడా చేశారు. చేసిన తర్వాత లైక్ కొన్ని రిపోర్ట్స్ ప్రకారం అంటే మనకి తెలిసింది ఏంటిది అని అంటే, విచ్ పీపుల్ ఆర్ అజ్యూమింగ్ అగైన్ ఏందనంటే కొన్ని స్టిమ్యులేటర్స్ ఉంటాయి, లైక్ సెక్షువల్ డ్రైవ్ని ఎన్హాన్స్ చేయడానికి కొన్ని స్టిమ్యులేటర్స్ ఉంటాయి. ఆ టాబ్లెట్స్ ఓవర్ డోస్ అవ్వడం వల్ల ఏమైనా అయిందా? సో ఇక్కడ మల్టిపుల్ వ్యూ పాయింట్స్ ఏమొస్తున్నాయి అని అంటే, ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయింది మార్నింగ్. చనిపోయిన తర్వాత నేను బయటికి వెళ్ళి కంప్లైంట్ హోటల్ అథారిటీస్కి చెప్పాడనమాట, ఇలా అమ్మాయి చనిపోయింది, లోపల పొద్దున్న లేసేసరికి చనిపోయింది అనేసి చెప్పాడు. ఇప్పుడు ఆ అబ్బాయి వర్షన్ ప్రకారం ఏమై ఉంటుంది ఇక్కడ అని అంటే, ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు అని అంటే, ఎన్హాన్సర్స్ తీసుకున్నాము అంటే మ్యూచువల్గా ఇద్దరిని ఒకరినొకరు సాటిస్ఫై చేసుకోవడానికి ఎన్హాన్సర్స్ తీసుకున్నాము, ఆమెకు డోస్ ఎక్కువైంది అనేసి అతని వాదన.
మరికొందరు ఏంటంటే కావాలని ఇతనే ఎక్కువ డోసు ఇచ్చాడేమో అని మరికొందరు వాదన. ఇంకేదైనా రీజన్స్ వల్ల అంటే ఆల్కహాల్ అవి కూడా కన్జ్యూమ్ చేయడం వల్ల అయిందేమో అనేసి కొందరు. వాళ్ళ మదర్ క్లియర్ కట్ చెప్పారు, లైక్ ఆల్కహాల్ లాంటివి అసలు మా ఇంట వంట లేదు, అవును. సో దానికి పాసిబిలిటీ తక్కువ అనేసి వాళ్ళ మదర్ చెప్పారు. బట్ స్టిల్ జనరల్ గా కపుల్స్ మధ్యన ఏం జరుగుతుంది, Yes. కపుల్స్ కలిసి కూర్చొని తాగుతున్నారు లేదా అనేది పేరెంట్స్ నాకు తెలియదు కాబట్టి స్పెక్యులేషన్, అంటే అది కూడా ఒక పాసిబిలిటీ అయి ఉండొచ్చు అనేసి. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ ఏంటంటే ఇలా స్టిమ్యులేటర్స్ వల్ల డెత్ అవ్వడం వల్ల ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి తనకి తానే తీసుకొని డోసేజ్ ఎక్కువై చనిపోయిందా, లేకపోతే ఈ అబ్బాయి ఇచ్చాడా వేసుకో నువ్వు అనేసి ఓవర్ డోస్ ఇచ్చాడా అనేది ఇప్పుడు డిటర్మైన్ చేయడం అనేది ఇట్ ఈస్ అ మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు నోస్ లో నుంచి బ్లడ్ రావడం, ముక్కు కోసారు అని కూడా అంటున్నారు. మరి అంటే ఆ టాబ్లెట్ వల్ల ఇలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఇప్పుడు టాబ్లెట్స్ ఓవర్ డోస్ అవడం వల్ల ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. సో ప్రాబ్లం ఏంటంటే చాలా మందికి అసలు డోసేజ్ ఏంటి అని తెలియదు. అసలు దానిలో డోసేజ్ ఉంటుంది, ఎంత డోసేజ్ తీసుకోవాలి, నాకు ఎంత డోసేజ్ సూట్ అవుతుంది అనేది తెలియని కూడా తెలియదు. ఏదో వెళ్తారు, కొంటారు, తీసుకుంటారు. కొందరు ఇట్లా సైడ్ ఎఫెక్ట్స్ తోని బాధపడతా ఉంటారు. సైడ్ ఎఫెక్ట్స్ మల్టిపుల్ విధాల్లో ఉంటాయి. అవన్నీ తెలియక వెళ్ళి ఏదో కొనేసుకొని ఈ టైం బీయింగ్ వచ్చే ప్లెజర్ కోసం కానివ్వండి, దట్స్ ఓకే. బట్ మీరు డోసేజ్ ప్రకారం తీసుకున్నారంటే అది వేరు, అండ్ ఎప్పుడో ఒకసారి తీసుకున్నారంటే అది వేరు. సో అసలు డోసేజ్ ఏంటి తెలియకపోవడము, ఫ్రీక్వెంట్ గా తీసుకోవడం, ఇట్లాంటివి చేయడం వల్లనే ఎన్నో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. నువ్వు ఇప్పుడు మీరు అన్నట్లు వాళ్ళ హస్బెండే చంపేశారేమో అని అందరికి డౌట్ వచ్చేలా ఉంది అని అంటే ఆయన సైకో కాబట్టి. ఇదే ఒక మంచి హస్బెండ్ వైఫ్ హనీమూన్కి వెళ్తే ఇలాంటివి మేబీ జరగవేమో. ఎవరైనా థర్డ్ పర్సన్ వచ్చి చంపాలి. మనం కొన్ని రోజుల క్రితమో 1 year బ్యాక్ కూడా ఒక హనీమూన్ ట్రిప్ తో భార్య భర్తను చంపేసింది. Right. సో అంటే ఇక్కడ క్లియర్ గా ఒక హనీమూన్కి వెళ్ళి ఒక మూడో వ్యక్తి ప్రమేయం కనిపించినప్పుడు ఆటోమేటిక్ గా ఏదర్ భార్య మీద కానీ లేదంటే భర్త మీద కానీ అనుమానం వస్తుంది. Right. సో ఇప్పుడు ఇక్కడ సాక్ష్యాలు అనేది క్లియర్ గా ఉన్నాయంటారా? అంటే ఇంకా ఇప్పుడు ఇంకెవరన్నా హస్తం వేశారు అన్న దానికి ఏమన్నా ఎక్కడ చూసినా ఏం కనిపించట్లేదేమో అనిపిస్తుంది. సో దట్స్ వన్. ఎందుకంటే ఇప్పుడు చూడండి, చనిపోయింది నైట్ టైం వాళ్ళ రూమ్ లో, వాళ్ళ ఇప్పుడు ఒక పబ్లిక్ ప్లేస్ లో చనిపోయింది అని అంటే అది వేరు విషయం. రూమ్ లోపల చనిపోయింది. సో ఆబ్వియస్లీ రూమ్ లోపల ఉన్నది వీళ్ళిద్దరే. సో ఇప్పుడు ఐదర్ రెండే ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ. ఐదర్ హస్బెండ్ అన్నా చేసి ఉండాలి, లేదా అదొక న్యాచురల్ డెత్ అన్నా అయి ఉండాలి. సో అంటే ఆ డోసేజ్ ఎక్కువ తనకి తానే తీసుకొని చనిపోవడం అన్నా అయి ఉండాలి అది. సో రెండిట్లో ఒక పాసిబిలిటీ ఉంది, కానీ ఒక థర్డ్ పర్సన్ ఇన్వాల్వ్మెంట్ అనేది పాసిబిలిటీ చాలా రేర్ గా ఉంది, కనిపించట్లేదు, అసలు కనిపించట్లేదు. సో నిజంగా తొందరగా ఈ మిస్టరీ వీడి న్యాయం జరగాలి, ఆ బిడ్డ తల్లికి, ఆ బిడ్డ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వెల్కమ్ అండి.